నమస్కారం. సిటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా విశాఖపట్నం రామానగర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ అనగా ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రస్తుతం గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు బాధితులు వచ్చి తన బాధను వెల్లబుచ్చుకున్నప్పుడు వారికి అండగా ఉన్నటువంటి నాయకులపైన ప్రసార మాధ్యమ విలేకరులపైన ఈ రోజు కేసులు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. అయితే అడ్డగోలుగా అబద్ధాలు ప్రసారం చేస్తున్న సాక్షి పేపర్ పై ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ఖండించారు. అయితే ఇప్పటికైనా వర్గాల మధ్యన విభేదాలు పెట్టడం మానుకోవాలని, ఎవరైతే దెబ్బలు తిన్నారో వారి పక్షాన ముఖ్యంగా నిలబడాలని, మానవతా దృక్పథంతో అట్టివారి పక్షాన నిలబడాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే బాధితులు వచ్చి వాళ్ళ బాధని వెలబుచ్చినటువంటి సందర్భంలో వారికి అండగా ఉన్నటువంటి నాయకుల పైన, అలాగే ప్రచురించినటువంటి మాధ్యమాల పైన, ఆ విలేకరుల పైన కేసు ఏదైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఎవరైనా సరే, మానవతావాదులు ఎవరైనా సరే, న్యాయం ధర్మం కన్నా ముందు మనం బాధితులకు అండగా ఉంటాం. మానవత్వం అంటాం. అది తప్పుల తర్వాత పెట్టండి. ఎవరైనా బాధతో దెబ్బలతో తగిలి ఉన్నారంటే వాళ్ళ పక్షాన్ని నించొని మనం మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటమి భయంతోనే ఈ కుట్రలు, ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. ఈ దాడులు కూడా దిగడానికి గల వెనకాల ఆంతర్యం, ఈ కేసులు పెట్టడానికి గల ఆంతర్యం, రేపు ఎలాగా ఓడిపోతాం, దీపం ఉండగానే చెక్కబెట్టుకోవాలన్న ఒక ఆలోచనతో, అంటే ఇప్పుడు ఎలాగే ఈ సమయంలో కేసులు పెట్టేయాలి అని ఒక కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితులకి అండగా ఉండి వాళ్ళ బాధని ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా? మరి అలాగైతే అడ్డగోలుగా అబద్ధాలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ పైన, ఆ విలేకరుల పైన ఎందుకు పెట్టట్లే? మీకు అనేక సందర్భాలు చూపిస్తాం. సాక్షి పేపర్లో వచ్చినటువంటి మీడియా ఆ కథనాలు వెనకాల ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి రాతలు. కనుక ఈరోజు కేవలం రేపు ఓడిపోతాం అనే భయంతో, ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి, అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే, బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు, బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేసాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని. దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే, ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు. భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు, కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు. అలాగే ఒక సైకిల్ వాడిని కారు గుద్దీసింది అనుకోండి, కారు గుద్దుతుంటే సైకిల్ వాడి పక్షాన్ని ఉంటాం, లేకపోతే కారు వాడి పక్షాన్ని ఉంటాం, దెబ్బలు తగిన వాడి పక్షాన్ని ఉంటాం. ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి, బాబు మేము కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది, ఇందులో 9 మంది ఉన్నారు, ఒకరి మీద కేసు పెట్టారు, మిగతా 9 మందిని 8 మందిని వదిలేశారు అని చెప్పి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటే, అప్పుడు మీడియా వాళ్ళు పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే, అలాంటి వాళ్ళందరిపైన అటు ఎవరైతే నాయకుడి పైన మీరు 41 నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా, లేదా నియంత పాలన అనిపించుకుంటుందా? అదే అడుగుతున్నాం మేము. మీరు గతంలో రాసినటువంటి రాతలన్నీ చూడండి. సాక్షిలో వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి. ఆ రాతల్లో అన్ని కూడా అనేక తప్పుడు రాతలు రాశారు. మరి వాళ్ళ మీద సుమోటోగా మీరు కేసు తీసుకున్నారా? ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు, మేము సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసామని.
మరి సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటోగా కేసు ఫైల్ చేశారా? చెప్పండి. ఎన్ఎస్జీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ మీరు కేసు రిజిస్టర్ చేయలేదే? ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమందికి 41 నోటీస్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన బయటగా రానివ్వలేదు, హోటల్లో కూర్చోబెట్టారు, దాడి పొడుగున ఆయనకి ఆంక్షలు విధించారు. మరి ఎంతమంది మీరు సుమోటోగా మీరు కేసు పెట్టారు? కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది, ఈ కుట్రలకు దిగుతుంది, వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని ఉన్నత స్థాయి అధికారులు కూడా గమనించాలి. ఇప్పుడు వార్త ఒకసారి వాళ్ళు ఒక ఆరోపణ చేసి బాధితులు చెప్తుంటే సిఎస్యు డీజీ, ఇంకా చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, డీజీ గారు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అరే విషయం ఎంతవరకు ఉంది ఏదని చెప్పేసి. అంతేగాని అధికారం మన చేతిలో ఉంది, లేకపోతే అధికార పక్షం మా చేతిలో ఉంటుంది, లేకపోతే పగటకళ్ళకు అంటూ రేపు మళ్ళీ అదే పార్టీ వచ్చేస్తుందేమో నేను పగటకళ్ళకు అంటూ కేసులు పెట్టడం చాలా దారుణం అని చెప్పేసి వాళ్ళ స్థాయిని బట్టి మేము చెప్తున్నాం. వారు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అధికార యంత్రాంగం, వాళ్ళ పై అధికారులు కానీ కింద అధికారులు కానీ వచ్చినటువంటి ఆ పరిస్థితులు గమనించాలి. నాయకులు ఎంతవరకు ఉన్నారు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? విష్ణుకుమార్ రాజు గారు అంటే అనుగోలుకి వెళ్ళే మనిషి ఆయన 41 నోటీస్ ఇవ్వడానికి. అంటే ఈరోజు మీరు ఎవరి గొంతుకు నొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కేసులు పెట్టి? సాక్షులు బాధితుల పక్షాన్ని ఉండకూడదా? పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి, అధికార యంత్రాంగం అంతా ఆలోచన చేసుకోవాలి. అదే కాకుండా అందుకే మేము చెప్తున్నాం, వర్గాల మధ్యన విభేదాలు సృష్టించడం వైసీపీ నాయకుల యొక్క నైజం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, ఇష్టానుసారం దుర్వినియోగం చేయడం వీళ్ళు నైజం అని చెప్పి, అలాగే సాక్షి ద్వారా ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి ప్రయత్నం చేస్తుండడం కూడా వీళ్ళు మొదటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ ఒక్కసారి ఆలోచన చేసే ముందు కేసులు మిగతా మీడియా వాళ్ళ మీద కేసు పెట్టేటప్పుడు సాక్షిని కూడా మీరు కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. సుమోటోగా మీరు తీసుకున్నారంటే, సుమోటోగా తీసుకున్నారు అన్నప్పుడు మరి సాక్షి మీద కూడా తీసుకోవాలి కదా సుమోటోగా. కనుక ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి యంత్రాంగం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైతే దెబ్బతిని ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే అనేక ముఖ్యంగా దెబ్బతిని ఉన్నటువంటి వారి పక్షాన్ని ఉండడం, వాళ్ళకి మానవతా దృక్పథంతో నాయకులు వాళ్ళ పక్షాన్ని నించడం ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి, ఇప్పటికైనా సరే ఈ వర్గాల మధ్యన విభేదం సృష్టించడం మానుకోవాలి. యంత్రాంగం అంతా కలిపి వీళ్ళకి తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడేటట్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాట్లాడితే మీ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందేమో అండి. కేసులకి జడిసి ఎందుకంటే వైసీపీ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి పాలించడం బ్రిటిష్ వారిలాగా వీళ్ళకి అలవాటైపోయింది. మాట్లాడితే మేము ఇన్ని కార్పొరేషన్లు పెట్టాం, అన్ని కార్పొరేషన్లు పెట్టాం, లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం, ఆ వర్గానికి టికెట్లు ఇచ్చాం అని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రేపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది. వాస్తవాలన్నీ కూడా ఎన్ని కుయుక్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. వర్గాల మధ్యన విభేదాలు సృష్టించడమే కాదు, మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ ఉన్నారు. శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, లైన్లో నిల్చున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు. ఆయన అడిగింది ఏంటి, ఇంతమందితో ఎందుకు వెళ్ళిపోతున్నారని నేను చెప్పేసి. తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద చేసుకున్నారు ఎమ్మెల్యే గారు. ఆ సుధాకర్ అనుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యుఎస్ నుంచి వచ్చినట్టున్నాడు ఆయన, ఆస్ట్రేలియా నుంచి. తిరిగి ఆయన కొడితే ఈయన మీద కేసు పెట్టారు. ఈయన మీద కేసు పెట్టారు తప్ప శివకుమార్ మీద పెట్టలేదు. అలాగని చెప్పేసి సాక్షి పేపర్లు ఏం రాశారండి, సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకర్ ముందు కొట్టాడు రాశారు. చూడండి ఒకసారి, సాక్షి పేపర్ తెచ్చి చూపించండి ఒకసారి. అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాతలు పోలీసులు కనిపించట్లేదని అడుగుతున్నాను, అధికారులు కనిపించట్లేదని అడుగుతున్నాను.
అలాగే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరుల ఇంట్లోనే ఈ బాంబులు దొరికితే సాక్షి పేపర్లు ఏం రాసిందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే బాంబులు దొరికాయని రాశారు. మరి ఆ రోజు మీరు సుమోటోగా కేసు బుక్ చేయడం రాదా? తెలీదా? అంటే ఆ సాక్షి అయితే మీకు అతీతం అన్నింటికంటారా? సాక్షి పేపరు అందులో విలేకరులందరూ అతీతమా? అందుకే అధికార యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి కేసులు పెట్టే ముందు. ఇప్పుడు మనకు కానీ వాక్ స్వాతంత్రం ఉంది. మీరు కేసులు పెట్టేసుకుంటే ఎవరైనా ఏం మాట మాట్లాడితే ఆ కేసు పెట్టేస్తే ఇంక వాక్ స్వాతంత్రం ఎందుకు అవుతుంది? ఏదైనా అడ్డగోలుగా మాట్లాడారంటే బాధితులు పక్కన పెట్టుకొని ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడారు, బాధితులు మన దగ్గర లేరు, బాధితులు తప్పో ఒప్పో తర్వాత నిర్ణయించండి. నేను అందుకే అడుగుతాను, ఒక సైకిల్ వెళ్తుంటే కారు కానీ కారోడు గుద్దాడంటే కారోడు పక్షాన్ని నించుంటావా, సైకిల్ పక్షాన్ని నించుంటావా? ఎవరికైతే దెబ్బలు తగిలావో మానవతా దృక్పథంతో వాడి పక్కన నించుని ప్రయత్నం చేస్తాం. అయితే నేను ఏమంటానంటే ఈరోజు బాధితులు ఉన్నారు, వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఇలాగా మాపై దాడి చేశారు, కేవలం మేము కూటమికి ఓటు వేసామని చెప్పి మా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వాళ్ళు చెప్పారు. చెప్తుంటే మీరు సుమోటోగా కేసు ఫైల్ చేసి ఎవరిని భయభ్రాంతులు గురి చేయాలని ట్రై చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తెలియజేస్తున్నాం. అనేక సందర్భాల్లో సాక్షి పేపర్ రాసినటువంటి అడ్డగోలు రాతలు మీరు ఎన్నో చెప్పచ్చు, వందలు చెప్పచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా వీళ్ళేమో చెప్పారండి, ఆ తెలుగుదేశం వాళ్ళే దాడులు చేశారని చెప్పారు. ఎయిర్పోర్ట్ అంతా కలిపి వైసీపీ నాయకులు ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు, ఈ వైసీపీ పార్టీకి ఇంటికి పంపిస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా